అనగనగా రమేష్ అనే ఒక వ్యక్తికి రాహుల్ అనే కొడుకు ఉండేవాడు. తండ్రి కొడుకులు ఇద్దరికి ఒకరికి ఒకరంటే చాలా ఇష్టంగా ఉండేవారు. ఒకరోజు తండ్రి కొడుకులు ఇద్దరూ సరదాగా తిరిగి రావటానికి దగ్గరలోని అడవికి వెళ్లారు. తిరిగి వచ్చే సమయానికి చీకటి పడింది. వారిద్దరూ అక్కడ ఒక పాడుబడిన బంగ్లాను చూసి అక్కడ తలదాచుకోవాలి అనుకున్నారు. కానీ వారిద్దరికి బంగ్లాలో దయ్యాలు తిరుగుతూ ఉంటాయన్న విషయం తెలీదు. అర్ధరాత్రి సమయంలో అనుకోకుండా పెద్ద శబ్దం వినిపించడంతో నిద్రపోతున్న రాహుల్ ఉలిక్కిపడి లేచాడు. అతను తమ చుట్టూ భూతం తిరుగుతూ ఉండటం చూశాడు. రాహుల్ లేచిన కొద్దిసేపటికే రమేష్ కూడా నిద్రలేచాడు. ఆ భూతాన్ని చూసిన తండ్రి కొడుకులు భయంతో ఒకరిని ఒకరు హత్తుకుపోయి నిలుచున్నారు. వారిద్దరినీ చూసిన భూతం గట్టిగా నవ్వుకుంటూ వారి దగ్గరికి వచ్చి వారితో ఈ విధంగా అనింది: నేనే చాలా ఆకలితో ఉన్నాను. చాలా రోజుల తర్వాత నాకు తినటానికి మనుషులు దొరికారు. తొందరగా చెప్పండి, మీలో ఎవరిని తినాలి అని అనింది ఆ భూతం. మనసులో చిత్తశుద్ధితో ప్రార్థించుకుంటూ రాహుల్ ఈ విధంగా అన్నాడు: ఓ భూతరాజా, నా తండ్రి వయసు మలినవాడు. అతని మాంసం నా మాంసం అంత రుచిగా ఉండదు, కాబట్టి మీరు నన్ను తినండి అని అన్నాడు రాహుల్. ఆ మాటలు విన్న రమేష్ మనసులో తన కొడుకుని రక్షించాలని భూతంతో ఈ విధంగా అన్నాడు: భూతరాజా, నా కొడుకు చిన్నవాడు. అతనికి చాలా భవిష్యత్తు ఉంది. నేను అన్ని సుఖాలను అనుభవించి ఉన్నాను. కాబట్టి నా కొడుకుని వదిలిపెట్టి నన్ను తిను అని రమేష్ కన్నీటితో భూతాన్ని వేడుకున్నాడు. తండ్రి కొడుకుల ప్రేమను చూసి, ఒకరిపై ఒకరికి గల అభిమానాన్ని చూసి ఆశ్చర్యపోయిన ఆ భూతం తన దారిన తను వెళ్ళిపోయింది.